మరి తడవ చేయకుండా దేవుని లేఖనాలలోనికి వెళ్దాం. మీ ముందు సిద్ధపడి వచ్చినటువంటి కొద్దిపాటి లేఖన భాగాలను చూసి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం, ఆయన సంగతులను విందాం. దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, ఎట్టి సంగతులను ఆయన మనతో చర్చించనై ఉన్నాడు. మీరు దేవునికి అత్యంత ఇష్టలైన వారు, అందుకే ఇక్కడ ఉన్నారు. మిమ్మలను దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే ఇక్కడ ఇలా జీవించి ఉండగలుగుతూ ఉన్నా. మీరంటే దేవునికి వలమాలిన ప్రేమ, అందుకే ఎన్ని మార్లు తన వాక్కులను, తన సందేశాన్ని పదే పదే మీకు వినిపిస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఫిలోమోను పత్రిక నుంచి మనం ధ్యానం చేద్దాం. ఒకే ఒక్క అధ్యాయం కలిగినటువంటి 3 పత్రికలు ఉన్నాయి మనకి బైబిల్ గ్రంథంలో. అది ఫిలోమోనుకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక. అలాగే యోహాను పత్రికలు 2వ పత్రిక, 3వ పత్రిక ఒక్కొక్క అధ్యాయాలతో ఉంటాయి. ఈ ఒక్క అధ్యాయము పర్సనల్ లెటర్స్ అని అంటారు. పౌలు అయితే దీనిని చెరసాలలో ఉండి రాశాడు కనుక చెరపత్రిక అని అంటారు. ఇందులో ప్రాముఖ్యంగా మనకు కనిపించే వ్యక్తులు టూకీగా చెప్పేస్తున్నాను. ప్రాముఖ్యంగా కనిపించే వ్యక్తులు ఫిలోమోను అనేటటువంటి ఫిలైమోను అనేటటువంటి వ్యక్తి ధనికుడు, మోతుబరి అనుకుంటా. ఆయన ఇంటిలో చాలామంది బానిసలు పనిచేసేవారు. ఆయన గురించి పౌలు ఆయనకు రాశారు ఉత్తరం. రెండోది, ఉత్తరము రాసిన వారు అపోస్తలుడైన పౌలు. ఈ ఉత్తరం రాసేటప్పుడు చెరసాలలో ఉన్నాడు కనుక దీనిని చెరపత్రిక అని చెప్పని అన్నారు. మూడవది, ఈ ఉత్తరాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి పంపించాడు. ఆ వ్యక్తి పేరే ఒనేసిము. మిగిలిన వారి పేర్లు ఉదహరించినప్పటికీ మన వాక్య ధ్యానానికి ఈ ముగ్గురిని ప్రత్యేకంగా తీసుకుంటే, ఒకరు ఫిలైమోను, రెండవది అపోస్తలుడైన పౌలు, మూడవది ఒనేసిము. ఈరోజు నా ధ్యానము ఒనేసిము మీదకి నేను మళ్ళించాను. మీ ముందు నిలబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గత 10 రోజులుగా దేవుడు నాలో ఉంచిన భారం, ఆ వాక్యాన్ని ఎప్పుడు తీసి చదివినా, దాని గురించి ఎప్పుడు ఆలోచించినా నాలో తెలియని ఓ కదలిక, ఓ దుఃఖం, ఓ వేదన నాలో నుంచి పొంగుకు రావటం జరుగుతూ వచ్చింది. మరి ఈ ఒనేసిము అనేటటువంటి వ్యక్తికి ఆ పేరు తను పెట్టుకున్నది కాదు. బానిసలను అమ్మేటప్పుడు ఎవరైతే బానిసను అమ్ముతున్నారో ఆ బానిసను అమ్మేటటువంటి వారు అతనికి పేరు పెట్టారు. తన సొంత పేరేంటో తెలియదు కానీ పెట్టబడిన పేరు మాత్రం ఒనేసిము. అంటే దానికి అర్థం ప్రాఫిటబుల్ పర్సన్, ప్రయోజనకరమైన వాడు, అంటే సహకారిగా ఉండడానికి తగినవాడు, ప్రయోజనకారి అనే అర్థం వచ్చేటట్లుగా పెట్టారు. అతన్ని ఫిలోమోను కొనుక్కున్నట్లున్నాడు. మరి అతను నామకరణం చేశాడో మరి ఎవరో, మొత్తానికి సొంత పేరు అయితే తెలియదు. ఇప్పటికీ ఆఫ్రికాలో దక్షిణ ప్రాంతంలో ఉన్న ఘనా అనేటటువంటి దేశానికి సంబంధించిన వాడని చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. అందులోనూ ఇప్పటికీ ఉన్నటువంటి జాతి ఆకాను అనేటటువంటి జాతి, అకాన్ అనే జాతి ఉంది. ఆ జాతి నుంచి వచ్చాడని చెప్పని వేద పండితుల యొక్క అభిప్రాయం. ఇతను రాళ్లతో కొట్టబడి ప్రభు కోసం హతసాక్షిగా మరణించినటువంటి వ్యక్తి. ఇతని గురించి ఓ వ్యక్తి ఇలా రాశాడు. పారిపోతున్న పనివాడనే టైటిల్తో పుస్తకాన్ని రాశాడు. చాలా కాలం క్రితం నా చేతికి వచ్చింది అది. దానిని చదివాను. ఆ తర్వాత నా బైబిల్లో, నా పర్సనల్ బైబిల్లో నేను రాసుకున్నటువంటి సంగతులు ఏంటంటే, ఆ టైటిల్ని మార్చుకొని నేను రాసుకున్నాను, అమ్ముడుపోయిన బానిస అని చెప్పని మొదటి టైటిల్ రాసుకున్నాను. కొంతసేపు ధ్యానమైన తర్వాత పారిపోయిన బానిస అని చెప్పని రాసుకున్నాను. బానిస పారిపోయాడు, ఎందుకంటే ఫిలోమోను ఇంట్లో ఏదో తప్పు చేశాడు, యజమాని పట్టుకుంటే చంపేస్తాడని భయంతో పారిపోతున్నాడు. ఆ తర్వాత మూడవది, ఇంకొంతసేపు ధ్యానం చేస్తే నాకు వచ్చిన ఆలోచన, తిరిగి వచ్చిన బానిస మరలా తిరిగి ఎక్కడి నుంచి పారిపోయాడు అక్కడికి రావటం అది మామూలు సంగతి కాదు. మనం వినడానికి, చదవటానికి చాలా సింపుల్గా ఉన్నట్లున్నా అది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి పని. తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బిషప్ అయిన బానిస, తిరిగి వచ్చిన బానిస కాస్త సహోదరుడై చివరి దినాలలో
పౌలు తర్వాత తిమోతి, తిమోతి తర్వాత ఒనేసిము ఎఫెసు పట్టణము బెరయ అని అంటారు. ఆ పట్టణంలో బిషప్గా ఉండి అక్కడే మరణించినట్లుగా చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. కనుక అమ్ముడుపోయిన బానిస, పారిపోయిన బానిస, తిరిగి వచ్చిన బానిస, బిషప్ అయిన బానిస అంటూ నేను రాసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిలోమోను పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఈ మాటను ఒనేసిము గురించి పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో రాశాడు. నేను ఎన్నో మార్లు చదివిన ఈ మాటను పదే పదే ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. నాకు తెలిసిన ఓ యవనస్తుడు ఉన్నాడు. యవన దశలో తప్పు మార్గాలలో నడిచి సినిమాలంటే మహా పిచ్చి, డబ్బు ఏ రకంగానైనా సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి అనే కాంక్షతో సినిమా చూడడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కట్టుకునే చీరను దొంగతనం చేసి దానిని తాకట్టు పెట్టి కొన్నిసార్లు అమ్మేసి ఆ డబ్బులతో సినిమాలు చూసి ఆనందించేటటువంటి యవనస్తుడు. ఆ యవనస్తుడు కాలగమనంలో మరింత దొంగతనాలు, డబ్బుకు అలవాటు పడి బానిసుడై, వ్యసనాలకు బానిసుడై నానా రకాలైనటువంటి చెడు పనులు చేస్తూ ఉండగా అదంతా కూడా 10th క్లాస్ ఆ టైంలోనే జరిగినట్లుంది. వాళ్ళ అమ్మగారు భరించలేక పాపం వ్యక్తిని ఎట్లా అయినా బాగు చేయాలని, వీడు చదువు లేకపోతే పాడైపోతాడని మొత్తానికి మెడికల్ షాప్లో దాంట్లో పనికి కుదిర్చింది. ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆ మెడికల్ షాపులో నగదు దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. ఆ విషయం కాస్త యజమానునికి తెలిస్తే యజమానుడు ఇంటికి రాగా భయంతో అమ్మ కొడుతుందని, పరువు పోతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలనే కాంక్షతో దొంగల్లో కలిసిపోవాలి. దొంగలకైతే బాగా డబ్బులు చేతి నిండా ఉంటాయి, కావలసిన ఆనందాలు, కావలసిన సంతోషాలు, చక్కగా జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఎవరికి తెలియకుండా ఉంటుంది, యథేచ్ఛగా జీవితాన్ని గడపచ్చు అనే ఉద్దేశంతో తాను ట్రైనింగ్కి స్టువర్ట్పురం అనే ప్రాంతానికి వెళ్ళాలనుకొని స్టువర్ట్పురం దొంగల్లో కలిసిపోవాలని చెప్పని ఆలోచన చేసుకొని తాను ప్రయాణమై వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉండగా తన గమ్యాన్ని అంతటినీ ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుడు లేదు, గీవుడు లేదు, దేవుడు అనేవాడు ఉంటే మా నాన్న ఎందుకు తీసేసుకుంటాడు, మా గతి ఏంటిది, దేవుడు అనేవాడు ఉంటే మా అమ్మకి ఎన్ని కష్టాలు ఏంటి, మేము ఇంటి ఈ స్థాయిలో ఉండడం అనే ఆలోచన చేసుకుంటూ దేవుడిచ్చిన తలంపులన్నిటిని కొట్టేసుకొని స్టువర్ట్పురంలో దిగి దొంగల్లో కలిసిపోదామని కొంతమందితో కలిసి మాట్లాడుతూ ఉండగా ఆ రోజే అక్కడికి ఒక వర్తమానం వచ్చిందంట. ఏంటంటే ఓ వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేసి పోలీసులు పట్టుకోగా అతన్ని చావ బాధగా కొన ప్రాణంతో ఉన్నాడు, అతన్ని హాస్పిటల్లో చేర్చారన్న వార్త ఆ దొంగలతో ఉన్న యవనస్తుడు కూడా విన్నాడంట. అందులో ఉన్న ఒక యవనస్తుడు అన్నాడంటే, అరే నువ్వు చూడడానికి చదువుకునే అబ్బాయిలాగా ఉన్నావు, నీకెందుకు ఈ సంగతులన్నీ, నువ్వు దయచేసి మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపో, ఇది మహా దారుణమైనటువంటి ప్రొఫెషన్, వృత్తిది, దొరికామంటే ప్రాణాలతో బయటపడలేము, కనుక నీకు భవిష్యత్తు చాలా ఉంది అని చెప్పని అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి అతనిని ఆదరించి మధ్యాహ్నం భోజనం పెట్టి జేబులో ఒక 20 రూపాయలు పెట్టి తనను మరలా విజయవాడ బండెక్కించి పంపించాడు. అలా బండెక్కి తిరిగి వచ్చిన తర్వాత చాలా నిరాశతో నిస్పృహతో ఉండి, ఇట్ట కాదు మనకి చేతి నిండా డబ్బులు ఉండాల్సిందే, ఎలా వస్తాయి అని చెప్పిన ఆలోచనతో సైకిల్ అద్దెకి ఇచ్చేటటువంటి షాప్స్ ఇదివరకు ఉండే ఓ సైకిల్ని అద్దెకి తీసుకొని దానిగా అమ్మేస్తే పట్టుకుంటారని పోలీసులు మొత్తానికి దాన్ని పార్టులుగా విడదీసి చైన్ ఒకరికి, సీట్ ఒకరికి, హ్యాండిల్ ఒకటికి, అలాగే 2 టైర్లు మరొకరికి అమ్మేసి అమ్ముతూ ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత 3 రోజులకు కానీ జైలు నుంచి బయటికి రావడానికి వీలు కలగలేదు. ఆ తర్వాత అతన్ని దేవుడు దర్శించాడు. 10వ తరగతి 3 సార్లు తప్పాడు.
ఆ తర్వాత దేవుడు దయతలచి ఆ కుర్రవాన్ని చదువుకోవడానికి ద్వారాలు తెరవగా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత కాలంలో నాగార్జున యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేసి ప్రయోజకుడై దేవుని పరిచర్య చేస్తూ ఈ రోజున మీ ముందు నిలబడ్డాడు. ఒకప్పుడు పాపపు బానిసత్వంలో బ్రతికి ఒకప్పుడు చెడు వ్యసనాలతో తిరిగినటువంటి నన్ను దేవుడు కనికరించి కరుణించి పారిపోయిన పాపపు బానిసను తిరిగి పట్టుకొని ఆయన దరికి చేర్చి శుద్ధినిగా నన్నించి పరిశుద్ధుల మధ్యలో నాకు స్వాస్థ్యమనిచ్చి నన్ను నిలబెట్టినటువంటి దేవుడు. అందుకే ఫిలోమోను పత్రిక నా పత్రిక అనుకుంటాను. ఒనేసేములో నన్ను చూసుకుంటూ వస్తూ ఉన్నాను. కారణం ఒకప్పుడు అందరికీ నిష్ప్రయోజనకరమైన వాడిని, ఎవరికి ఉపయోగపడేటటువంటి జీవితం కాదు. చిన్ననాడే తండ్రి చనిపోవటం, నా 3 నెలల వయసులో అమ్మ కష్టపడి పెంచడం, కుటుంబంలో పేదరికం, ఆకలి, దప్పికలు, ఎటు చూసినా ఆదరించగలిగిన వారు లేకపోవటం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీస్తో మరి మనసంతా నిండిపోగా నేనెందుకు పనికిరాని వాడిని అనుకుంటూ చెడు వ్యసనాలకు బానిసనై చెడు తిరుగులు తిరుగుతూ ఆ అమ్మకి వేదనను కలిగించి ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడిని. దేవుని దర్శన భాగ్యం కలగగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నేడు దేవునికి, దేవుని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చిన నా దేవునికి నిండైన వందనాలు కలుగునుగాక. ఒనేసేమో పారిపోతూ ఉన్నాడు. మొత్తానికి ఏదో దొంగతనం చేశాడు. పారిపోతూ ఉండగా మరి రోమా సైనికులు పట్టుకున్నారు. బానిస బయట తిరగడానికి వీల్లేదు, వాడి పారిపోతున్న బానిసని గుర్తించి వాడికి మరణదండన విధించాలనో మరి మొత్తానికి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. నా ఊహ ప్రకారం పౌలు అలాగే ఒనేసిములు ఇద్దరు ఒకే ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒనేసిముకు పౌలుతో పరిచయం ఏర్పడింది. అదే ఓడలో ప్రయాణం చేస్తూ రోమా సైనికులతో బందీగా వెళ్తున్నటువంటి పౌలు క్రీస్తు ప్రేమ ఖైదీగా తన గురించి తాను చెప్పుకుంటూ చేతులకు సంఖ్యలు కలిగిన వాడై అనేక మంది ఖైదీలతో కలిసి వెళ్తున్న పౌలుతో పరిచయం ఏర్పడింది ఒనేసిముకు. మన హైందవులైన వారు మిగిలిన వారు చెప్పుకోవాలంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మరి ఎంతగా ప్రార్థన చేశాడు, వాళ్ళ తల్లి ఎంతగా ప్రార్థించి విలపించుంటుందో. పౌలుతో పరిచయం ఏర్పడింది ఒనేసిముకు. జీవితం విప్లవాత్మకంగా మార్పు చెందింది. విప్లవాత్మకమైన మార్పును దేవుడు అతనిలో పట్టుకువచ్చాడు. మరి విన్నాడు. అతని పౌలు ముఖం చూడంగానే దైవిక ప్రత్యక్షత అతనిలో కలిగినట్లు అనిపించింది. దేవుడు మాట్లాడుతున్నట్లు అనిపించింది. వెంటనే తన పాపిష్టి జీవితాన్ని ఒప్పుకున్నాడు, తన బానిస బ్రతుకును ఒప్పుకున్నాడు. నేను పాపినని చెప్పని ఆ ఓడలోనే గుండె పగిలి ఏడ్చినంత పని చేస్తుంటాడేమో. మొత్తానికి పౌలు యొక్క పరిచయంలో ఓ సిన్నరు సెయింట్గా మారిపోయాడు. The sinner and the saint have been sailing in the same ship అని నేను రాసుకున్నాను. పాపి అయినటువంటి ఒకడు బానిసత్వంలో ఉండి పారిపోతున్నటువంటి ఒక బానిస, మరి అలాగే పరిశుద్ధుడైనటువంటి పౌలు ఇద్దరూ కలిసి ఒకే ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా సిన్నర్ కాస్త సెయింట్గా మారిపోయాడు. ఇతని పేరు చివరిలో సెయింట్ ఒనేసిమస్ అని చెప్పని రాశారు. ఫిబ్రవరి 16వ తారీఖును సెయింట్ ఒనేసిమస్ డేగా మన ప్రపంచం జరుపుకుంటూ ఉంటుంది. 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే అయితే 16వ తారీఖున సెయింట్ ఒనేసిమస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే ఓ బానిస మార్పు చెందటం అది ఎంతో వింతగొలిపేటటువంటి మాట. బానిస యొక్క అంతరంగం చాలా వేదనతో అదో యుద్ధరంగంగా మనం ఊహించుకోవచ్చు. అనేకమైన విషయాలు, అనేకమైన సంగతులు, అనేకమైన భావాలతో కొట్టుమిట్టాడేటటువంటి అతని అంతరంగాన్ని మీరు ఆలోచించవచ్చు. నేనే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి, ఎంతమంది బాగానే ఉన్నారు, మమ్మల్ని బానిసలుగా ఈ ప్రపంచంలో ఎందుకు అమ్మాలి, ఎందుకు కొనాలి, మాకంటూ ఏ ఆస్తులు అక్కర్లా, మాకంటూ ఏ అభిప్రాయాలు అక్కర్లా, మాకంటూ ఏ అది ఫ్యామిలీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు
లేదు, ఆయన ఏది చెప్తే దాన్ని చేయడానికి పాపిష్టి జనంగా మేము ఎందుకు పుట్టాము అనే వేదనతో మదనపడుతూ ఆ అంతరంగంలో ఎంతో యుద్ధరంగ వాతావరణాన్ని అనుభవించినటువంటి ఒనేసిముకి పౌలును చూడంగానే పౌలు యొక్క జత ప్రయాణములో వెంటనే తనలో అద్భుతమైన మార్పు రాగలగటం మనం గమనిస్తూ ఉంటాం. ఏమండి, మనతో ప్రయాణం చేసేవారు, మనతో కలిసి మన జీవితాన్ని పంచుకునేటటువంటి వారు, మనతో కలిసి మన కుటుంబంలో బంధుత్వం రూపంలోనో రక్త సంబంధం రూపంలోనో ఒకవేళ మనతో కలిసి వచ్చేవారు మనలను చూసినప్పుడు వారు ఎంతగా ప్రయోజకులుగా మారగలుగుతున్నారనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అంశము. పౌలు రాస్తూ అంటున్నాడు, ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇతడు మునుపు నీకు పనికిరానటువంటి వాడే. ఎందుకు పనికిరాని పనికిమాలిన వ్యక్తే, కానీ ఈ రోజున ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభు దర్శన భాగ్యం కలిగింది, తన జీవితాన్ని బానిసత్వపు జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు ఫిలెమోను. కనుక ఇతనిని నువ్వు అంగీకరించు. ఎప్పుడైతే క్రీస్తును చేర్చుకున్నాడో, క్రీస్తును కలిగి ఉన్నాడో, ఇప్పుడైతే అతడు నీకు ప్రయోజనకారి, నాకు ప్రయోజనకారి, అలాగే పరిచర్యలోను ఎంతో సహకారిగా నా జతపనివాడిగా కొనసాగడానికి అర్హమైనటువంటి వ్యక్తి అని పౌలు భక్తుడు ఒనేసిము గురించి మాట్లాడుతూ వ్రాసినటువంటి సంగతి. మీలో ఎవరైనా ఉన్నారా? నేను కూడా నిష్ప్రయోజనంగానే ఎక్కడ నా ఇంట్లో, నా వీధిలో, లేదనుకుంటే నా జీవితంలో నేను చాలా యూజ్లెస్గాను, అన్ప్రాఫిటబుల్గాను, నిరుపయోగమైనటువంటి వ్యక్తిగానే నేను కనిపిస్తున్నాను అని చెప్పి మీకు అనిపించినట్లయితే, క్రైస్తవ్యం అనేది జీవితాలను విప్లవాత్మకంగా మార్చే అద్భుతమైన శక్తి అండి. దాన్ని ఉటంకిస్తూ పౌలు భక్తుడు అంటాడు కదా, భక్తిలో ఉండే శక్తిని మనం గ్రహించాలని, తద్వారా అది మన జీవితాలను సమూలంగా సంపూర్ణంగా మార్చగలిగినటువంటి బలము, ప్రభావములు ఈ క్రైస్తవ్యంలో ఉన్నాయన్న సంగతిని మనం గుర్తెరిగినట్లయితేనండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిష్ప్రయోజకులుగా కాక దేవునికి, దేశానికి, సంఘానికి, పరిచర్యకు అద్భుతమైన పనికొచ్చే సాధనాలుగా, ప్రాఫిటబుల్ పర్సన్స్గా ఉండగలరన్నటువంటి సంగతిని మనం లేఖనాలలో నుంచి చూస్తూ ఉన్నాం, దానిని విశ్వసిస్తూ ఉన్నాం. మీ ముందు నిలబడినటువంటి సజీవ సాక్ష్యం నేనే నిలబడి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నిష్ప్రయోజకుడిని, ఒకప్పుడు ఉపయోగం లేని వాడిని, 10వ తరగతి 3 సార్లు తప్పి 4వసారి పాస్ అయినటువంటి వాడిని నేడు దేవుడు నన్ను ప్రయోజనకారిగా చేశాడు. ఆయన పరిచర్యలో ఇతోధికంగా ముందుకు వెళ్ళడానికి, కొన్ని ఆత్మలను బలపరచడానికి నేడు ప్రయోజనకారిగా నన్ను చేసినటువంటిది క్రైస్తవ్యమే. అందులో ఉన్న శక్తి, అందులో ఉన్న బలము నన్ను, నా భావాలను, నా అంతరంగాన్ని, నా ఆలోచనలను సమూలముగా మార్పు చేసి నేడు ఒక ఉపయోగకరమైనటువంటి ప్రాఫిటబుల్ పర్సన్ ఈ రోజున సంఘములో నిలబెట్టగలిగింది క్రైస్తవ్యంలో ఉన్న అద్భుతమైన ప్రభావవంతమైనటువంటి శక్తి అండి. క్రైస్తవ్యం అంటే అదేదో మతం అనుకొని నానా రకాలుగా దాని విషయాలలో అపోహలు కలిగి క్రీస్తుని నమ్ముకున్న వారే నామకార్థంగాను, పైలాపచ్చీసుగాను, లేదంటే యథాలాపంగా, కాలక్షేపంగా భక్తి చేస్తూ భక్తిలో శక్తి లేదని, జీవితం అంతా నిష్ప్రయోజనకారంగానే ఉంటుందని చెప్పని భావించి దేవుని నుంచి ఏమి పొందుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోయి, లేదంటే అలాగే కొనసాగుతూ జీవితాలను చిందరవందరగా ముగించేటటువంటి వారికి దేవుడు ఈరోజు అందిస్తున్నటువంటి వర్తమానం, క్రైస్తవ్యంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది, క్రైస్తవ్యంలో అద్భుతమైన ప్రభావవంతమైన శక్తి దాగి ఉంది. దానిని గనక మీరు పట్టుకోవడం చేతనైనట్లయితే, అనుభవించడం చేతనైనట్లయితే, మీరెన్నడూ నిష్ప్రయోజకులుగా కాక, నిరుపయోగమైన వ్యక్తులుగా కాక, ప్రయోజనకరమైనటువంటి వారై దేవునికి, దేశానికి అక్కడికొచ్చే సాధనాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. తద్వారా మీ ద్వారా అనేక మంది ఆత్మలకు దీవెన కలిగిస్తాడు. హల్లెలూయా. మరి ఎట్లా జరిగింది ఈ ఎన్కౌంటర్ అనేది? పౌలుతో ఎన్కౌంటర్ ఎలా జరిగింది? ఎందుకని ఒనేసిము అంతగా మార్పు చెందడానికి కారణం? ఓ బానిస అంతరంగంలో యుద్ధరంగము కలిగి నానా రకాలైన ప్రతికూలమైన ఆలోచనలతోనూ కనిపించిన వారినందరినీ శత్రువులుగానే భావిస్తూ తన జీవితాన్ని గురించి, తన పుట్టుకను గురించి, తన బానిసత్వం గురించి తన మీద తానే నిందలు వేసుకుంటూ మరి దారుణమైనటువంటి ఆలోచన అంతరంగాలతో కలిగినటువంటి వాడై వెళుతున్న ఈ వ్యక్తికి పౌలులో ఏమి చూశాడు, ఏం కనుగొన్నాడు? నేను రాసుకున్నటువంటి సంగతులు ఏంటంటేనండి, ఏ సర్వెంట్ హూ సీస్ గాడ్ అండ్ షోస్ గాడ్. ఏ సేవకుడైతే దేవుణ్ణి చూస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి చూస్తాడో ఆ వ్యక్తి దేవుణ్ణి చూపించగలుగుతాడు. పౌలు దేవుణ్ణి చూశాడు.
దమస్కు గేటు దగ్గర కలిగినటువంటి మహోన్నతమైన దర్శనంలో సిలువ వేయబడినటువంటి ప్రభువు తానే స్వయంగా పౌలుకి కనిపించి, పౌలా పౌలా నన్నేలా హింసిస్తూ ఉన్నావు, చాలించేక నీ హింసను చాలించు, మునికొనలకు ఎదురు తన్నుట సాధ్యము కాదు అని చెప్పని ప్రత్యక్షమయ్యి ప్రదర్శించిన తన మహిమాన్వితమైనటువంటి దర్శన భాగ్యమును పొందుకున్నవాడే అది అంతరంగమందు చెరిగిపోక అది అలాగే నిశ్చలంగాను అది తాజాగాను తనలో ఉంటూ ఉండగా తనను చూచిన వారందరికీ కూడా తాను పొందుకున్నటువంటి ప్రభు దర్శనాన్ని ఇతరులకు కనబరుస్తూ వచ్చాడు. వాట్ యు ఆర్ సీయింగ్ దట్ యు కెన్ షోస్ టు అదర్. నువ్వేదైతే చూస్తావో దానిని నువ్వు ఇతరులకు చూపించగలుగుతావు. ఇతరులలోనూ దేవునిలోనూ లేదు క్రైస్తవ్యంలోనూ నువ్వు దేన్ని చూస్తావో దానిని ఇతరులకు చూపించగలుగుతావు. పౌలు చేసింది అదే. దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, అదే దర్శనాన్ని ఫిలోమోనుకు చూపించాడు. జీవితం అద్భుతంగా, అందంగా, విప్లవాత్మకంగా మార్పు చెందినవాడై బిషప్గా మరి ఎఫెసు పట్టణంలో తన తనువును చాలించడం జరిగింది. ఏమండి, ఈ రోజున మనకు ప్రశ్న, మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి మనం ఎవరిని చూస్తూ ఉన్నాం, దేనిని చూస్తూ ఉన్నాం? పౌలు చూసినట్లుగా, పౌలు కలిగినట్లుగా ఆ దర్శన భాగ్యం నీలో నిజంగా మండే దర్శన భాగ్యం కలిగితే ఆ మంటే ఇతరులకు నువ్వు చూపించగలుగుతావు. నువ్వు చెడును చూస్తే చెడును చూపిస్తావు, ఈర్ష్యను చూస్తే ఈర్ష్యను చూపిస్తావు. లేదు ఆ దైవ సేవకుడి మీద ఈ దైవ సేవకుడి మీద విమర్శలతో కూడిన క్రైస్తవ్యాన్ని చూస్తే అదే విమర్శనాత్మకమైన క్రైస్తవ్యాన్ని నీ పొరుగువానికి చూపించగలుగుతావు. నువ్వు దేనిని చూస్తావో దానిని ఇతరులకు చూపించగలుగుతావు. ఈ రోజున నువ్వు సిలువ వేయబడిన క్రీస్తును కనుక చూసినట్లయితే నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు తన మరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తమును చెందించిన సిలువ దర్శన భాగ్యమును నువ్వు పొందుకున్నట్లయితే ఇతరులతోనూ నీ చుట్టూ ఉన్న వారితోనూ నీతో కలిసి ప్రయాణం చేసేటటువంటి వారికి నీ ఆ దివ్య దర్శన భాగ్యమును నీ ద్వారా కనిపించడానికి, కనబరచడానికి నువ్వు గొప్ప హేతువుగాను సాధనంగా ఉండగలుగుతావు. కలిగి ఉందా దర్శనం? నాటి క్రైస్తవ లోకంలో మనో ప్రొఫెసర్ అంటూ ఉన్నారు, ది సెల్ ఫోన్స్ ఆర్ కార్డ్లెస్. కమ్యూనికేషన్ అంతా కూడా కార్డ్లెస్గా ఉంది. పాలిటిక్స్ అన్నీ కూడా రైచియస్లెస్, అంటే నీతి కలిగినటువంటి రాజకీయాలు ఎక్కడ మనం కనుగొనలేకపోతున్నాం. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా వైర్లెస్గా ఉంటుంది. మరి యూత్ అంతా కూడా జాబ్లెస్గా ఉంటున్నారు. ఇటువంటి సందర్భాలలో రిచ్నెస్ కలిగిన వారమై మన జీవితాలను ప్రభావవంతంగా మన చుట్టూ ఉన్నటువంటి వారికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు ఒక అవకాశం ఏర్పాటు చేస్తున్నాడు. అదేంటంటే ఆయన దర్శనాన్ని పొందుకోవాలని. ఎక్కడ దొరుకుతుందండి ఆయన దర్శనం అంటే? దేవుని లేఖనాలలోనూ మీరు ప్రార్థించినట్లయితే మీ కళ్ళతో, భౌతికమైన నేత్రాలతో కాకుండా అంతరంగమందు ఉండేటటువంటి ఆత్మీయ నేత్రాలతో ఆయన దివ్య దర్శన భాగ్యమును పొందుకొని తద్వారా ఇతరులకు కనబరచడానికి అద్భుతమైనటువంటి సాధనంగా నువ్వు ఉండగలుగుతావు. నేను అదే రాసుకున్నాను. మరి ఒనేసేమో దేవుడిని, అంటే పౌలులో ప్రభువు సిలువ వేయబడినటువంటి ప్రభువును చూసి తన జీవితాన్ని అద్భుత రీతిగా మలుచుకొని దేవునికి అంకితం చేసి తన జీవితాన్ని ముగించడం మనం చూస్తాం. మరి ప్రాముఖ్యంగా దేవుని స్వరాన్ని విన్నట్లయితే అదే స్వరాన్ని ఇతరులతో వినిపించగలుగుతాం. దేవుని చూచిన మనం అదే దేవుని ఇతరులకు చూపించగలుగుతాం. దేవుని స్వరమును విన్నట్లయితే అదే స్వరాన్ని ఇతరులలో మనం పలికించగలుగుతాం. మనం దేవుని స్వరాన్ని వినే విషయంలో ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటున్నట్లయితే దేవుని స్వరమును వినిపించమని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించడం మనం చేయవలసిన కర్తవ్యం. దేవుని స్వరమును విన్నటువంటి నరుడెవడు కూడానండి తప్పిపోయినట్లు దాఖలాలు లేవు. ఒకవేళ తప్పిపోయినట్లయితే ఆ విషయం వేరే అనుకోండి, కానీ తప్పిపోయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. దేవుని స్వరమును విన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని సమూలముగా మార్పు చేసుకుంటూ వస్తాడు. పేతురు ఓ రోజున గలిలయ సముద్రంలో ఉదయకాలమందు మరి తన వలలను బాగు చేసుకుంటూ ఉండగా ప్రభు యొక్క స్వరం అతనికి ప్రత్యక్షమైంది. పేతురు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని విన్నటువంటి ఆ స్వరమును తను నమ్మినటువంటి వాడై తర్వాత కాలంలో ప్రభు అనంతరం తను అపోస్తులలో ప్రథముడుగా ఎంచబడిన వాడై అనేక మందికి పరిచర్య చేస్తూ దేవుని యొక్క స్వరమును వినిపించినటువంటి అపోస్తులలో గనుడిగా ఎంచబడినటువంటి వాడు. మనం దేవుని స్వరాన్ని వినగలిగితే అదే స్వరమును ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులకు కనిపించడానికి, ఇతరులకు పలికించడానికి మనం సాధనంగా ఉండగలుగుతాం. నువ్వు దేన్ని
చూస్తావో దాన్ని ఇతరులకు చూపించగలుగుతావు. నువ్వు దేన్ని వింటావో దాన్ని ఇతరుల దగ్గర చెప్పగలుగుతావు. నువ్వు దేనినైతే ఏ స్వరమునైతే వింటావో అదే స్వరమును ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వినే స్వరాలు మానవ స్వరాలు అయినట్లయితే మానవ స్వరము, మానవ ఆలోచనలేవి కూడా మనిషిని బాగు చేయలేవు, సరికదా? మనిషిని ఇంకా పాడు చేసే అవకాశం ఉంటుంది. నువ్వు విన్న స్వరము దేవుని స్వరం అయినట్లయితే, నువ్వు పొందుకున్న దర్శనము దైవికమైనదైతే, ఈ దైవిక దర్శనము, దైవిక స్వరము ఇతరులను బాగు చేసి, చెడిపోయిన వారిని బాగు చేసి, బానిసలను స్వతంత్రులుగా చేసి, వారి అంతరంగాలను అద్భుత రీతిగా విప్లవాత్మకంగా చైతన్యవంతం చేయగలిగిన అద్భుత శక్తి అందులో దాగి ఉందని ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం, క్రీస్తు సంఘముగా కూడినటువంటి మనం, ఈరోజు ఆరాధనకి ఏగి వచ్చినటువంటి మనం వాటిని పొందుకొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి జీవితాలను మరి ధన్యచరితం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా నా మాటలు ముగించేస్తాను. మరి నేను రాసుకున్నటువంటి మాటలు, క్రైస్తవ్యం అంటే సింపుల్గా ప్రకటించడం కాదని. ఎవరైనా ప్రకటించవచ్చు, చాలా కొద్దిగా తేలికైనటువంటి, ఉన్న పనుల్లో కల్లా తేలికైనటువంటి పని. ప్రార్థన చాలామందికి కష్టంగా ఉంటుంది. మోకాలు వేయడం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ కొద్దిగా కష్టంగా ఉన్నట్లు ఉంటుంది. వాక్యం చదవడం కొద్దిగా తేలిగ్గా ఉన్నట్లు ఉంది. ఎందుకంటే కొద్దిగా ముందు బుక్ పెట్టుకొని దాన్ని చదవటం కొద్దిగా ఈజీగానే ఉంటుంది. ప్లస్ మరి ఏదైనా ఒక మాట పంచుకోవడం కొద్దిగా తేలిగ్గానే ఉండొచ్చు. సిద్ధపడినటువంటి దైవ సేవకుల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఎవరైనా కొద్దిగా తొందరగా, అంటే నేను కూడా ఒకప్పుడు అలాగే చేసేవాడిని. నాకు తెలిసినటువంటి విషయాలను పంచుకోవడానికి నేను ఆలోచన చేసేవాడిని, పంచుకోవడం ఈజీ. కానీ పౌలు మనకి చూపుతున్నటువంటిది, మనకి సెలవిస్తున్నటువంటి సంగతి, క్రీస్తుని ప్రకటించడంతో పాటు క్రీస్తుని ప్రదర్శించగలిగిన క్రైస్తవ జీవితం మనకు కావాలి. ప్రీచింగ్ మాత్రమే కాదండి, డెమాన్స్ట్రేషన్. మనల్ని మనం దేవునిలో కట్టుకుంటూనే దేవుణ్ణి మన ద్వారా ప్రదర్శించగలగటం అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. నేను పనిచేసేటటువంటి నాగార్జున యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్లో నేను ఎన్నడూ క్రైస్తవుడని చెప్పుకోవాలా. ఆఫ్కోర్స్ నాకున్న పేరును బట్టి క్రైస్తవుడు అనుకుంటే నేనేం చేయలేను. మరి డేవిడ్ రాజు అని ఉంది కాబట్టి ఇతడు క్రైస్తవుడు అయి ఉంటాడని చెప్పాను వాళ్ళ ఊహ. నేనేనాడు కూడా క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తుని మీ జీవితాలలో ఘనమైన కార్యాలు చేస్తాడని చెప్పి నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, నా జీవితం, నా ప్రవర్తన వాళ్ళతో మాట్లాడాలి. నేను నోరు తెరిచి మాట్లాడి నా ప్రవర్తన అంతా అస్తవ్యస్తంగా ఉన్నట్లయితే నా క్రీస్తు నామమును నేను మరి మహిమపరిచిన వాడును కాను. అందుకని నా ప్రవర్తన ద్వారా, నా మాట తీరు ద్వారా, నా చూపుల ద్వారా, నా అంతరంగంలో ఉండే ఆలోచనల ద్వారా ఎక్కడైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు దాన్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితులలో నేను క్రీస్తును ప్రకటించగలగడం అన్నది ప్రాముఖ్యమైన సంగతి. ప్రకటించడం ఎలాగైనా చేయొచ్చు, కానీ ప్రదర్శించడం ఖర్చుతోనూ, బాధతోనూ, వేదనతోనూ కూడుకున్నటువంటి సంగతి. దానికోసం చాలా త్యాగం చేసుకోవాలి, నల్లగొట్టుకోవాలి. జీవితాన్ని ఓ డిసిప్లైన్గాను, ఓ క్రమశిక్షణయుతంగా కట్టుకోగలగాలి. అప్పుడు మాత్రమే మన నడక, మన చూపులు, మన మాట తీరు, మన ప్రవర్తన, మనం పనిచేసే విధానం, వీటన్నిటిని బట్టి ఇతడు నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రీస్తును కలిగినటువంటి వాడని నా ప్రవర్తనను బట్టి, నా మాట తీరును బట్టి ఇతరులు సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలి. కానీ నేను క్రీస్తుని నమ్ముకున్న వాడిని మీరు నమ్ముకోండి అనటం వలన అంత ప్రభావవంతంగా ఉండదేమో అని నా ఆలోచన సుమండి. అలానే ప్రకటించకుండా ఉండొద్దని కాదండి, ప్రకటించడంతో పాటు క్రీస్తుని ప్రదర్శించగలిగినటువంటి వారమై మన జీవితాలను చరితార్థం చేసుకుంటే బాగుంటుందని చివరిగా నా మాటలు ముగించేస్తూ ఉన్నాను. ఏంటంటే, మనం చూసినటువంటి దానిని ఇతరులకు చూపించగలం. క్రీస్తుని మనం చూస్తే ఆ క్రీస్తునే చూపించగలుగుతాం. క్రీస్తుని మనం శిలువ దర్శనం పొందుకున్నట్లయితే అదే దర్శనాన్ని ఇతరులతో మనం పంచుకోగలం. నీలో కార్యము చేసిన ఆ శిలువ దర్శనమే క్రీస్తు దర్శన భాగ్యమే, దేవుని దర్శన భాగ్యమే. నీలో పనిచేసినట్లుగానే అది ఇతరులలో కూడా పనిచేస్తుంది, క్రియారూపకమవుతుంది. ఓ బానిస మారడమా, దేవుని తెలుసుకోవటమా, తన జీవితాన్ని దేవునికి అర్పించుకోవటమా, మరలా పౌలు దగ్గరుండి పరిచర్య చేయటమా, పౌలుతో ఉత్తరం రాయించడమా, అతడు తిరిగి మరలా బానిస తిరిగి ఫిలోమోను దగ్గరికి వెళ్ళి, యజమాని దగ్గరికి వెళ్ళి, నీ బానిస తిరిగి వచ్చాడు నీకు సేవ చేయటానికని తను అర్పించుకోవడమా, ఎంత గొప్ప సంగతి అండి. ఎంత విప్లవాత్మకమైన మార్పు అతని జీవితంలో కలిగిందండి. అంత లోతైన బలమైన మార్పు కలగడానికి కారణం పౌలులో తాను చూసిన క్రీస్తు. కారణం పౌలు తాను పొందుకున్న దర్శనం చూచాడు, దానినే మన ఒనేసిముకు చూపించాడు. ప్రభు స్వరాన్ని విన్నాడు. పౌలా నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు, చాలించిక
నీ పని చాలించు, నీ హింసను చాలించు, నా సేవకుడుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. నా నిమిత్తం ఎన్నో శ్రమలను అనుభవించాలని నిన్ను సాధనంగా నేను ఎంచుకున్నాను. అన్యజనులకు స్వార్థను ప్రకటించడానికి నేను అపోస్తలుడిగా ఎంచుకుంటున్నానన్న స్వరమును విన్నాడు. దానిని అదే స్వరము ఒనేసేము కూడా వినిపిస్తూ ఉన్నాడు. ఒనేసేము, నువ్వు పారిపోవడం మంచిది కాదయ్యా. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా. ప్రభువును చూడు, ప్రభు మాట ఆలకించు, ప్రభువుకి నీ జీవితాన్ని అర్పించు. నువ్వు ఉన్నంతకాలం ఇక్కడ బానిస, పరలోకం వెళ్తే మనంతా సహోదరులమయ్యా. ఆయన బానిసగా నిన్ను చూడడు ఫిలోమోను. నాకు తెలుసు అతని సంగతి, మరలా తిరిగి నిన్ను ఆయన దగ్గరికి పంపిస్తాను అని చెప్పని ఉత్తరం రాసి ఫిలోమోనికి ఇచ్చి పంపించాడు. ఫిలోమోన్ ఇంటికి వచ్చాడు, ఒనేసేముకి ఇచ్చి పంపించాడు. ఒనేసేము ఫిలోమోన్ ఇంటికి వచ్చాడు. వచ్చి ఆ ఉత్తరం అందించబోతూ ఉన్నాడు. ఫిలోమోను చాలా ఉగ్రరూపుడై కోపంతో బానిసను ఎట్లా అయినా సరే ఏదైనా చేయగలిగినటువంటి అధికారం కలిగిన ఫిలోమోను కోపంతో నిలబడి ఉండగా ఒనేసేము ఉత్తరాన్ని తీసుకొచ్చి ఫిలోమోనుకు ఈ విధంగా అందించాడు. నిలబడినటువంటి ఫిలోమోను ఉత్తరాన్ని అందుకున్నాడు. ఉత్తరాన్ని చదువుతున్నాడు ఫిలోమోను. చదువుతూ 11వ వచనానికి వచ్చాడు. మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు, నేడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఇతనిని బానిసగా కాక నీ సహోదరునిగా ఎంచు అనే మాట చదివాడు. అదే సమయానికి అతను చేతిలో ద్రాక్షరసపు గిన్నె తాగుతూ ఉన్నాడు. ఆ తాగుతున్న గిన్నెను సగం తాగి మిగిలిన సగపు ద్రాక్షరసపు గిన్నెను ఒనేసేముకి ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇక బానిసవు కాదు, నా సహోదరుడు. నువ్వు బానిసవు కాదు, నా సహోదరుడు అని ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. బానిసగా కాక మరలా తిరిగి ఒనేసేమును పౌలు దగ్గరికి పంపించాడు. జీవితం అద్భుత రీతిగా మార్పు చెందింది. ఫిలోమోను అంగీకరించాడు, విడుదల చేశాడు. ఒనేసేము బిషప్గా ఎఫెసు పట్టణంలో బ్రహ్మచర్యం గురించి బోధిస్తూ ఉండగా, దాని ప్రయోజనాలను చెబుతూ ఉండగా, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన నీగ్రో వ్యక్తి ఎఫెసు పట్టణంలో 3వ బిషప్గా తన పదవిని పూర్తి చేసి, డొమేషియస్ చక్రవర్తి కాలంలో రాళ్లతో కొట్టబడి 3 వారాల పాటు హింసింపబడి చంపబడ్డాడని చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. చనిపోయాడు. ఎంత గొప్ప ధన్యత అండి. బానిస బిషప్ అయ్యాడు. అంతరంగా బానిసత్వంలో, పాపపు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న ప్రజలను దేవుడు పరిశుద్ధులుగా తీర్చిదిద్దగలిగిన అద్భుతమైన శక్తి కలిగిన వాడు. మునుపు ఎవరైనా నిష్ప్రయోజనంగా ఉన్నట్లయితే క్రైస్తవ్యంలో ఉన్న అద్భుతమైన శక్తిని ఆశ్రయించండి. మిమ్మలను బానిసలుగా కాక, నిష్ప్రయోజకులుగా కాక, మిమ్మల్ని ఒక ప్రయోజనకరమైన సాధనంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. నా జీవితం అనవసరం అండి, ఇది ఎవరికి పనికిరాదండి, నేను పాపం చేసిన వాడినండి, నన్ను ఎవరు క్షమించలేరండి, నా వల్ల నా తల్లిదండ్రులకు ఉపయోగం లేదండి, నా వల్ల దేశానికి అంతకన్నా ఉపయోగం లేదండి, అయ్యో నేను పొరపాటు చేసిన వాడిను, నా వల్ల దేవునికి కూడా ఉపయోగం లేదండి అని అనుకుంటున్నట్లయితే, ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న క్రీస్తులో ఉన్న శక్తిని నువ్వు గమనించి పొందుకొని అనుభవించినట్లయితే నీ జీవితం విప్లవాత్మకంగా మారుతుంది. నువ్వు ఒక ప్రాఫిటబుల్ పర్సన్గా, నువ్వు ఒక లాభదాయకమైన వ్యక్తిగా, నువ్వు ప్రయోజనకారిగా సంఘానికి, దైవ సేవకులకు, అలాగే మిగిలిన వారికి, దేశానికి దేవుడు నిన్ను ప్రయోజనకారిగా నిలబెట్టి వాడుకుంటాడు. చివరిలో ఆ మాటలు ఒకసారి చూపించున్నాను. చూచిన దానిని చూచిన క్రీస్తును నేను రాసుకున్నది చూపించాడు తనలో. ఏ క్రీస్తునైతే తను చూశాడో అదే క్రీస్తును తనలో చూపించాడు. విన్న స్వరమును పలికించాడు తనలో. క్రీస్తు స్వరం ఏదైతే ఉందో తనలో నుంచి పలుకుతూ వచ్చింది. అలాగే బానిసగా మారాడు. క్రీస్తు ప్రేమ ఖైదీనైన నేను అని రాసుకున్న పౌలు బానిసగా మారాడు, బానిసను మార్చాడు. ప్రకటించిన క్రీస్తును ప్రదర్శిస్తూ వచ్చాడు. జీవితం అనేక మందికి దీవెనకరంగా నా జీవితాన్ని మార్చి ఇంకా అనేక మంది జీవితాలకు ప్రయోజనకరమైన వాడిగా పౌలు పరమపదించి ప్రభు దగ్గర ఉండడానికి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఒనేసేము కూడా వెళ్ళిపోయాడు. ఎలా ఉంది మన జీవితాలు?
ఒకసారి తల వంచినట్లయితే మనం ప్రార్థనతో చిరు ప్రార్థన ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఉందా మీ జీవితంలో ఎక్కడైనా నిష్ప్రయోజనకరమైన విభాగాలు? నీకు, నీ కుటుంబానికి, నీ బంధువులకు, లేదు దేశానికి అసలు నీకు నువ్వే ప్రయోజనకరంగా లేవా? పనికిరాని జీవితం అని చెప్పని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, నీ ఆలోచనలను, నీ జీవితాన్ని సమూలంగా మార్చగలిగిన శక్తి ఈ క్రీస్తులో ఉందని, క్రీస్తు శిలువలో కలిగి ఉందని నువ్వు గమనించాలని, దానిని అనుభవించాలని నేను ఎంతో కోరుతూ ఉన్నాను. ఎవరి అనుభవాలు వాళ్ళవే. ఒకప్పుడు పాపినైన నన్ను మార్చిన నా దేవుడు, ఒకప్పుడు నిష్ప్రయోజనకారిగా నా ఇంటికి నాకే ప్రయోజనం లేకుండా తిరుగుతున్న నాకు, దొంగల్లో కలిసిపోవాలని, దొంగతనాలు చేయాలని, డబ్బు సంపాదించాలని, వ్యసనాలకు ఖర్చు చేయాలని భావించిన దేవుడు దిగి వచ్చిన నేను మారననుకునేటటువంటి స్థితిలో ఉన్న నన్ను, నా దేవుని దివ్యమైన దర్శన భాగ్యం నాకు కలగగా దేవుడు నన్ను శుద్ధినిగా ఎంచి నా దోషాలను, పాపాలను కడిగి ఆయన రుధిరధారలతో తన సరసన నన్ను నిలవబెట్టిన దేవుడు, నన్నే మార్చగలిగిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు. నీ జీవితాన్ని పరులకు ప్రయోజనకారిగా, ప్రజలకు దీవెనకరంగా ఆయన చేయగలిగిన వాడు. ఓ తండ్రి, నీ దివ్యమైన వాక్యమును నీ ప్రజలకు అందించాము నాయన. ఈ వాక్యము ద్వారా ఎవరైనా నీ మీద విశ్వాసముతో నీలో దాగిన శక్తిని అనుభవించాలని వారు తీర్మానం చేసుకొని నీ నామాన్ని ఆశ్రయించినప్పుడు, నీలో దాగిన శక్తిని, ప్రభావవంతమైన ఆ బలముతో కూడిన మహిమాన్వితమైన శక్తిని వారికి అనుభవపూర్వకంగా తెలియచేయండి. తద్వారా వారి జీవితాలు ప్రయోజనకరమై, మునుపు అతడు నిష్ప్రయోజనకారి, కానీ నేడైతే అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడని మేము సాక్ష్యము పొందినట్లుగా మా జీవితాలను తాకండి. కనికరించమని దూరదేశంలో ఉన్న నీ దాసుని దాసురాలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణాలన్నిటిలో తోడుగా ఉండమని, అలాగే యవన దైవ సేవకులు భానుచందాలూరు గారి తర్వాత వర్తమానం అందించబోతూ ఉండగా నీ దాసుని విరిచి వడ్డించండి. నీ ప్రజల ఆకలిని తీర్చండి నాయన. రానున్న కాలంలోని బలమైన సాధనంగా, నూతన విధానంలో నాయన, నూతనమైనటువంటి విధానంలో నీ దాసుని నువ్వు వాడుకుని అనేక మందికి దీవెనకరముగా నాయన, తాతగారి యొక్క అభిషేకం, తల్లి యొక్క మనసు, తండ్రి యొక్క పరిచర్య కలిగినటువంటి వాడే ఈ పరిచర్యలను ముందుకు తీసుకువెళ్ళడానికి నీ సహాయమును, కృపలను అందించమని ఈ మనవులు మా ప్రియరక్షకుడైన యేసయ్య పుణ్యనామమున వినయముతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.